ప్రైజ్ లార్డ్. ఈ దినమున సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము అనే మాట సెలవిస్తున్నారు. ఈ దినాల్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒక వివాదములతో మునిగిపోతూ ఉన్నారు. పక్కన వారితోనే కానీ, ఇరుగు పొరుగు వారితోనే కానీ, బంధుమిత్రులతో, స్నేహితులతో, తల్లిదండ్రులతో, ఎవరితో ఒకళ్ళతో వివాదం ఆడుతూనే ఉన్నారు. ఈ దినమున నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టు. నువ్వెప్పుడైతే ఆ వివాదాన్ని మొదట్లోనే విడిచిపెడతావో దేవుడు నీకు సంతోషమును సమాధానమును కలుగజేస్తాడు. వారి మధ్యలోనే నిన్ను సమాధానంగా చేస్తాడు. ఒకవేళ తప్పు నీది కాదై ఉండొచ్చు, తప్పు నీదై ఉండొచ్చు, కానీ దేవుడు నీ పక్షము నుండి యుద్ధం చేస్తాడు. కానీ నువ్వు నిశ్శబ్దంగా ఆ వివాదమును అధికము చేయక మునిపే దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు దాన్ని విడిచిపెట్టక ఇంకా 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 ఎక్కువ వివాదంలోనికి దూరుకున్నావంటే అది సాయితాను నీకు ప్రేరేపిస్తున్న వివాదమే. సాతాను నిన్ను ఆ వివాదంలోనికి నడిపిస్తుంది అని అర్థం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వివాదమును మొదట్లోనే ఆపేసే, దేవుని మార్గంలోనికి నడువు, దేవుని మార్గంని అనుసరించు. దేవుడు నిన్ను ఒక సంతోషకరమైన మార్గంలోనికి, ఒక సమాధానకరమైన మార్గంలోనికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఈ వివాదముని ఇక్కడితో విడిచిపెట్టు. దాన్ని ఎప్పుడైతే విడుస్తావో అప్పుడే నీ జీవితంలో సంతోషం నీకు దొరుకుతుంది. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభు. మా వివాదంలో మేము విడిచిపెట్టి నిన్ను అనుసరించి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.